నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నాగేష్. హైదరాబాద్ మహానగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఎస్ఎస్వి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మొత్తం ఆ 4 అంతస్తుల భారీ భవనం దగ్ధమైంది. ఒకటేసారి 400 మంది 500 మంది కార్మికులు మంటలను గమనించిన సిబ్బంది అయితే ఉటావుటిన బయటికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమందికి గాయాలైన కార్మికులంతా కూడా ఒకసారికే రోడ్డున రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కార్మికులందరినీ కూడా ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడి ఆ ఫంక్షన్ హాల్లో వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ఇట్లా ఫుడ్ కింద అరేంజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 4వ ఫ్లోర్ నుంచి ఒకటేసారిగా షార్ట్ సర్క్యూట్ అయి మంటలు అనేది చెలరేగడం మొదలైంది. అక్కడ మంటలు స్టార్ట్ అయిన కొద్ది సమయంలోనే ఆ మంటలు కూడా కిందకి వ్యాపించినాయి అనమాట. కింద వ్యాపించిన తర్వాత ఎమ్మటే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది రావడం జరిగింది. ఆ మంటల్ని గమనించిన సిబ్బంది ఎవరు మొత్తం కూడా అందరిని ఒకటేసారి బయటికి వెళ్ళండి అని చెప్పేసి తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఒకటేసారి రావడం వల్ల కొంతమందికి గాయాలైన ఇట్లా చేతికి దెబ్బలు, కాళ్ళకి దెబ్బలు, ఇట్లా కింద పడి తొక్కిసలాట ఇవైతే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ భవనం మొత్తం కాలిపోయింది. ఇంకా దీంట్లో ఏమన్నా ప్రాణ నష్టం జరిగిందా లేదా అనేది ఇంకా పూర్తిగా అయితే తెలియదు. ఇంకా శిథిలాలు మొత్తం అయితే తొలగించలేదు, కానీ భారీ నష్టం అయితే వాటిల్లింది. సుమారు 100 కోట్ల పైగా అయితే ఆస్తి నష్టం అయితే జరిగింది. ఆ మంటలు వచ్చినప్పటికీ ఇప్పటికి 24 గంటల నుంచి 24 గంటలు దాటిపోయినా కానీ ఇక్కడ ఆ మంటలు అయితే అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే లేదు. ఈ మంటలు అదుపులోకి రావాలంటే అగ్నిమాపక సిబ్బంది మాకు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఇంకా 5 గంటలు లేదా 10 గంటల వరకు సమయం పడుతుంది. ఇప్పటికే 24 గంటలు దాటైతే పోయింది, ఇంకా 5-6 గంటలు టైం పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఉపాధి కోసం వచ్చినటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి? ఆ కార్మికులు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఫంక్షన్ హాల్లో ఆ ఫుడ్ అయితే అకామిడేషన్ అయితే చూసుకున్నారు. కానీ ఆ పక్క రాష్ట్రాల నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా ఇట్లా పక్క రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చినటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఉన్న పలంగా ఉపాధి ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళకి పని ఎక్కడ దొరుకుతుంది? అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి శాలరీలు వచ్చే టైం, నెలాఖరు టైం కాబట్టి శాలరీలు వచ్చే టైం వాళ్ళ పరిస్థితి ఏందనేది గందరగోళంగా మారింది. అక్కడ దాంట్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్మికులతో మాట్లాడి అది ఏ టైంలో జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పేసి పూర్తి వివరాలు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. చెప్పండి. అమ్మ ఏం పేరు అమ్మా? నా పేరు నీలిమా సార్. అమ్మ మీకు ఏ టైంలో మీరు గమనించారు మీరు అంటే మంటలు వస్తున్నాయని గమనించడం అంటే మేము 12-12:30కి లంచ్కి వెళ్తామండి. సో ఆ టైంలో మేము తింటూ ఉంటే ఇక బాగా మంటలు వస్తున్నాయి, అందరు కిందికి వెళ్ళిపోండి అని అందరు చాలా మంది సెక్యూరిటీ వాళ్ళంతా అన్నారు. సో మేమేమనుకున్నాం అంటే చిన్న చిన్న మంటలు వస్తూ ఉంటాయి కంపెనీ అన్నాక చాలా సార్లు వచ్చాయి. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం జరగలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? మేము ఇక్కడ వచ్చి ఫస్ట్ 8 years చేశాను నేను. తర్వాత వచ్చేసి కంపెనీ వేరే చోటుకి వెళ్ళిపోతే సో ఈయన పార్ట్నర్షిప్ ఉండే, ఆయన జీడిమెట్లు వెళ్ళిపోతే ఆయనతో పాటు మేము వెళ్ళిపోయినాం. ఫీస్ వర్క్ మాది. సో మళ్ళీ మేము ఇప్పుడు మళ్ళీ న్యూగా వచ్చి 2 నెలలు అవుతుందండి మేము వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. ఆ కంపెనీ వేరే చోటుకి వెళ్ళిపోయిందని మళ్ళీ ఇదే కంపెనీ మేము వచ్చేసామండి. మేము ఇప్పుడు జాయిన్ అయ్యి 2 నెలలు అవుతుంది. సో నేను 2 నెలలలో బాగానే నడుస్తుంది, ఫుల్ వర్క్ ఉందండి. మిషన్లు అవి ఇవి చాలా బాగుంది. కంపెనీ అయితే చాలా బాగానే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండదు. సో ఇప్పుడు మరి ఇలా ఎలా జరిగింది అనేది ఎవరు కరెక్ట్ గా చెప్పలేము. మంటలు అయితే పైనుంచే బాగా వచ్చినాయండి, కింద అయితే స్టార్ట్ అవ్వలేదు. పైన స్టోర్ అన్ని స్టాక్ ఉంటాయి అనమాట, ప్లాస్టిక్ బ్యాగ్లు అవి వేస్టేజ్ ఏమి ఉంటాయి, మొత్తం స్టాక్ పైన ఉంటాయి. సో అక్కడ నుంచి మంటలు వచ్చినాయి. అది ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే తెలీదు. సో అలా అట్లా పైనుంచి స్ప్రెడ్ అయిందండి, బాగా మంటలు బాగా వచ్చేసినాయి. ఫైర్ ఇంజిన్లు అవి ఇవి వచ్చినా సరే కంట్రోల్ కాకపోగా మేము 1 గంట కల్లా అందరం బయటకు వచ్చేసినాం. 4 o'clock దాకా బయటే నుంచున్నాం చూస్తూ బాధపడుతూ. మరి ఏం చేస్తామండి, సార్కి కూడా ఏదో అయింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు అనేసి విన్నాము. అంటున్నారండి. మేమైతే కరెక్ట్ గా చూడలేదు సార్ ఎక్కడ అడ్మిట్ అయ్యారో, సార్కి ప్రాబ్లం ఏంటనేది. కాకపోతే ఎవరికైనా బాధ అనేది ఉంటది కదండి ఇంత లాస్ అయ్యాక. సో సార్ని తీసుకెళ్లారనేసి విన్నాం, మేము చూడలేదు. అంతవరకు అయితే తెలుసు. నిన్న ఈవినింగ్ 4 o'clock దాకా ఇక్కడనే ఉన్నాం మేము చూసుకుంటూ. నైట్ అంతా టీవీలో చూసుకుంటూ మేము కాల్ చేసి మాట్లాడుకుంటూ అసలు ఏంటి ఇలా ఎందుకు జరిగింది, అసలు ఎప్పట్లేదు అనేసి నా బాధపడుతున్నామండి. జరిగే టైంలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారమ్మా లోపల? చాలా మంది ఉంటారండి, ఇంత అనేసి మాకు తెలియదు. సో మేమైతే వర్కర్స్ కదా, స్టాఫ్ గురించి అంత తెలీదు. ఉంటారు, చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఉంటామండి కంపల్సరీ, అందరం కలిసి ఉంటాం.
400-500 మంది దాకా ఉంటామండి. ఇప్పుడు మీకు లంచ్ టైం లో జరిగింది కాబట్టి ఎమ్మటే అలర్ట్ అయిపోయి మీరు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేస్తాం మేము ఆ టైంలో. అంతా సెక్యూరిటీ వాళ్ళంతా అలా చెప్పారనమాట, బయటికి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి అమ్మ, ఫైర్ బాగా వస్తుంది అనేసి. మేము బయటకు వచ్చి కింద చూస్తే పొగలు బాగా ఎక్కువగా వెళ్తున్నాయి పైకి. అట్లా మంటలు అయితే ఎక్కువ కనపడలేదు, కానీ అప్పటికప్పటికే మంటలు కూడా బాగా ఎక్కువ అయిపోయింది. ఫైర్ ఇంజిన్లు అవి ఇవి తీసుకొచ్చారు. సో అయినా సరే కంట్రోల్ కాకపోయింది. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఫస్ట్ నేను 8 years చేశామండి. 8 years చేశాను నేను. తర్వాత మధ్యలో మానేసి ఇక్కడ మన మేడ్చల్లో చేశాం. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్. నేను ముస్లిమ్స్ సారు, తర్వాత మార్వాడి సారి పార్ట్నర్షిప్. మేము వాళ్ళతో పాటు మాకు ఫీస్ వర్క్ అనేసి మేము అక్కడికి వెళ్ళిపోయినాం. సో ఆ కంపెనీ వేరే చోటుకి వెళ్ళిపోయిందని మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసినాం అనమాట. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఇట్లాంటి చాలా సార్లు జరిగినాయని, ఇంతకుముందు ఎట్లా జరిగింది? అసలు ఏం లేదండి, చిన్న అట్లా చిన్న మిషన్ల దగ్గర వేడి వల్ల, ఇప్పటికీ కంటిన్యూ నడిచే మిషన్లు కదా, వేడి వల్ల చిన్న వస్తుంటాయి కాబట్టి సో మామూలు కంట్రోలింగ్, ఎవరి మిషన్ దగ్గర వాళ్ళు ఆపుకునే అవకాశం ఉంటుంది. సో పెద్దగా ఏం లేదు, ఎవరికి ఎటువంటి ఎఫెక్ట్ కూడా జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటికి అసలు మనుషులకి ఎవరికి ఏం జరగలేదు. ఏం నష్టపోతే సారే నష్టపోయారు తప్ప మనుషులకి ఎటువంటి లాస్ అయితే జరగలేదు. ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే 24 గంటలు రన్ అవుతుంది అమ్మ కంపెనీ. మీరు నైట్ షిఫ్ట్ వాళ్ళు? మేము నైట్ చేయమండి, లేడీస్ ఎవరు నైట్ చేయము. సో జెంట్స్ చేస్తారు. మీరు అదే టైంలో మీరు అక్కడే ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ అంటే మార్నింగ్ జరిగింది కదండి, నైట్ లో అయితే జరగలేదు కదా. పొద్దునే కదా 12-12:30 స్టార్ట్ అయింది కదా, అప్పుడు జరిగింది ఇది. అక్కడ జరిగేసరికి మొత్తం కిందికి వచ్చేసాము. కిందికి వచ్చేసుకొని మేము బయట వచ్చి నుంచి చూస్తూనే ఉన్నాము. ఫైర్ ఇంజిన్లు అన్ని వచ్చినాయి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు, కానీ అది అస్సలు కంట్రోల్ కావట్లేదు. అది ఎలా జరిగింది అనేది కూడా మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది కరెంట్ వల్ల అయిందా, లేకపోతే ఇంకేమైనా అయిందా, ఇంకేందా ఫలానే అనేసి అయితే మేమైతే అస్సలు చెప్పలేము. అయితే ఇప్పుడు మీ ఎండి గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చి చూసుకున్నారని చెప్పారు కదా, ఇప్పుడు దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ ఏమైనా మాట్లాడారా? ఎవరితో ఏం మాట్లాడలేదండి. మేము ఇలా వర్కర్ నుంచి చూసుకున్నాం తప్ప ఎవరితో మాట్లాడలేదు కూడా. మేము ఎవరితో మాట్లాడలేదు, వాళ్ళని కలవాలని కూడా మాకు అవకాశం కూడా లేదు. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు, మా బాధల్లో కూడా మేము ఎవరిని కలవలేదు కూడా మేము. అంటే ఇప్పుడు అనుకోకుండా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పుడు ప్రతి ఒక్క అంటే దీంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ మొత్తం ఒకటేసారి రోడ్డును పడే పరిస్థితి వచ్చింది, దాని గురించి ఏం చేస్తామండి, బాధలు అన్నాక అందరికీ వస్తుంది. సో మరి మాకన్నా ఎక్కువ లాస్ అయ్యారు కదా, మేము లాస్ అయ్యాము. సో మాకన్నా ఎక్కువ లాస్ అయ్యారు కదా, మరి దాని గురించి మేము ఏమంటాం? అది అంటే ఉన్న పలంగా ఒకటేసారి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది, అందరికి వచ్చింది. ఎంతమంది అయితే చేస్తున్నామో అందులో అందరికి వచ్చింది ఆ పరిస్థితి, కాదంటలేము. సో ఆయన కూడా లాస్ అయిపోయారు కదా, మేము కూడా లాస్ అయిపోయాం. సో మేము ఇంకా ఆయన మీద ఏమంటాం? కావాలని జరిగింది అయితే కాదు కదా, కావాలని జరిగింది అని చెప్పలేము, కాదు అని చెప్పలేము. అసలు ఏం జరిగిందో మాకే అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇంత పెద్ద మంట రావడానికి కారణం ఏంటనేది మాకు తెలియదు. అది ఇంత ఫైర్ ఇంజిన్లు వచ్చినా, ఇంత ప్రయత్నం చేసినా కూడా ఇది కంట్రోల్ కాకపోకుండా ఉందంటే, చాలా ఇక్కడ ఏరియాలో కొన్ని ఫ్యాక్టరీస్ లో వచ్చాయి చాలా, కానీ ఇంత ఘోరం ఎక్కడైతే జరగలేదు. బిల్డింగ్ అంటే ఇదే మొదటిసారి ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం ఇదే ఫస్ట్ సార్ ఈ కంపెనీకి అయితే మాకు తెలిసి. అంటే దాంట్లో ప్లాస్టిక్, అంటే పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ ఉండడం వల్ల ఇదంతా జరిగిందంటారా? అంటే మంటలు కంట్రోల్ కాలేదంటారా? ఉండడం వల్ల, తర్వాత మనకి ఇప్పుడు మేము ప్రింటింగ్ లో యూజ్ చేస్తాం టిన్నర్ అనేసి, సో దాని వల్ల కూడా కావచ్చేమో. టిన్నర్ అనే కెమికల్ ఉండడం వల్ల దాని వల్ల ప్లాస్టిక్ అయిందంటారా, లేకుంటే దాని వల్ల ఇంకా మంటలు ఎక్కువయ్యా అంటాం. అది మాకు అవసరం కంపెనీలో మేము యూజ్ చేయడానికి, అది మనకు అవసరం కంపల్సరీ మేము తెచ్చి పెట్టుకోవాలి స్టాక్. సో దాన్ని బట్టి కూడా అయ్యే అవకాశం ఉంది కదా. ఓన్లీ ప్లాస్టిక్ అయితే ఆరిపోయే అవకాశం ఉంటది. సో అన్ని ఒకటికొకటి బాగా కలిసి సపోర్ట్ ఎక్కువైంది మంటకి నాకు తెలిసి. అట్లా దాని వల్లనే ఇంతవరకు అయిందని అనుకుంటున్నా. లేకపోతే అసలు మంటలు కంపెనీ కూల్చే అనే ఈ విషయం అయితే చాలా పెద్ద ఘోరం అసలు కదా. అట్లా కదమ్మా, ఇప్పుడు బ్లాస్టింగ్ ఏ టైంలో అయింది? మొత్తం బిల్డింగ్ కూడా పడిపోయింది కదా, ఏ టైంలో జరిగింది? ఇది నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి. నిన్న 12:30 నుంచి ఇప్పుడు దాకా, అంటే బిల్డింగ్ ఇప్పుడు మార్నింగ్ కూలినట్టుంది బిల్డింగ్. నిన్నైతే మంటల్లోనే ఉంది. నిన్న 12:30 నుంచి అసలు మంటలు మండుతూనే ఉన్నాయి. సో పొద్దున 7-8 కూలినట్టుంది. మీరు ఏ టైం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడు నేను వచ్చి 9:30కి ఇలా వచ్చాను నేను ఇక్కడికి. అంటే మీ మార్నింగ్ షిఫ్ట్, మీ డ్యూటీ టైంలో మీరు వచ్చారు? మేము వచ్చాము, అసలు తట్టుకోలేని విషయం కదా, వచ్చేసాము ఇంకా. అంటే సార్ కోసం వచ్చారు. అంటే ఇప్పుడు దాంట్లో పేరు పదార్థాలు ఏమైనా ఉంటాయమ్మా? అవి కాకుండా, అంటే తిన్నారు కాకుండా, ఈ ప్లాస్టిక్ కాకుండా ఇంకేమన్నా? ఇంకా అంటే మాకు తెలియదండి, ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు అంటే మాకు అంతగా తెలియదు. ఆయిల్, పెద్ద మొత్తంలో ఆయిల్ ఉంది, దాని వల్ల ఒకటేసారి ప్లాస్టిక్. ఆయిల్ కాకుంటే ఇప్పుడు మనకి ప్లాస్టిక్ సంబంధించిందే ఎక్కువ ఉంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు అది దానా అనేసి, ప్లాస్టిక్ రోలు,
మనకి వర్క్ కి ఏమేమి సంబంధం ఉందో అవసరం ఉందో కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ సీజన్ వర్క్ సీజన్ అది. సో దాన్ని బట్టి కొంచెం స్టాక్ ఎక్కువగా పెట్టుకున్నారు మా సారు. ఎక్కువ పెట్టుకుని అది మా గురించే కదా మాకు బాగుంటది వాళ్ళకి బాగుంటది కదా అట్లా అనేసి పెట్టుకున్నారు తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏముంటది.